Good Good morning, morning. madam. Good Morning, morning, welcome to you. welcome to Morning, 5 madam. a.m. Madam. Good Good morning, morning, madam. madam. Good morning, madam. Good Good morning, morning. ma'am. Madam, Good morning, ma'am. welcome to the Zoom screen, madam. Morning. Good morning. Good morning, Welcome, madam. ma'am. Welcome. Good morning, madam. Good morning. Good morning, ma'am. Morning, madam. Good morning. Good morning. Good morning, madam. Good morning, madam. Yeah, thank you, everyone. ఒకసారి మ్యూట్ చేద్దాం. Yeah, thank you once again. This is Manju. హాయ్ ఎవ్రీవన్ వన్స్ అగైన్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సార్ చెప్పినట్టు ఇంత చలి టైంలో కూడా చాలా కమిటెడ్గా వారియర్స్ అందరు రెడీ అయిపోయి కూర్చున్నారు. మీ లైఫ్ మార్చుకోవటం కోసం ఫెంటాస్టిక్గా. అండ్ ఎంతమంది ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నారు. ఆల్వేస్ మా కోచ్ చెప్పినట్టు ఎంతమంది మిర్రర్లో మాట్లాడుకొని మిమ్మల్ని మీరు సెల్ఫ్గా అంటే 1 hour బిఫోరే లేచి మీ డే స్టార్ట్ అయింది. సో విత్ ఆల్ యువర్ రిఫ్రెష్ ఎనర్జీ డ్రింక్స్ అండ్ కెమెరా ఆన్ చేసుకున్న వాళ్ళందరూ అయితే బ్యూటిఫుల్ ఉన్నారు. సో ఎక్సైటెడ్మెంట్ మీ ఫేస్లో తెలుస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా కమిటెడ్గా ఇక్కడ కూర్చున్నారని. సో డెఫినెట్లీ మీకు న్యూ పీపుల్కి కొత్త అవుట్పుట్ అయితే మీకు వస్తుంది 5 AM క్లబ్లో. అది ట్రస్ట్ చేసి మీరు ఈరోజు కూర్చున్నారు. అండ్ ఎంతమంది మీ దగ్గర పెన్స్ బుక్స్ ఉంటే కనుక చూపించండి. థ్యాంక్ యూ సార్. సో అదే ఎనర్జెటిక్తో. సో ఇవాళ మెయిన్ టాపిక్ నాకు అలాట్ చేసిన టాపిక్ వచ్చేసరికి హౌ టు షేర్ యువర్ స్టోరీ ఇన్ షార్ట్ కట్. సో మనందరికీ హెర్బ్ లైఫ్ అంటేనే స్టోరీ క్రియేషన్, స్టోరీ షేరింగ్, స్టోరీ సెల్లింగ్. మన నిజమైన జీవితంలో జరిగిన ఏదైతే బాధల నుండి ఏం మార్పులు చేసుకున్నాం, ఏం బెనిఫిట్స్ పొందాం, ఇది 30 secondsలో చెప్పాలి. 3 categories-గా డివైడ్ చేస్తాము. నేను ఫస్ట్ చెప్తాను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీ షేరింగ్ ఎట్లుంటుంది. దాన్ని మీరు ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాము. ఓకేనా? మనకున్న షార్ట్ 40 minutes టైంలో. సో బాగా తెలియాలి మనకి స్టోరీ. ఇప్పుడు రోడ్ మీద ఇన్విటేషన్ చేసేటప్పుడు మన స్టోరీ ఎలా చెప్పాలి, ఫస్ట్ మన స్టోరీ క్రియేట్ చేసుకుని ఉండాలి. మీరు 1 week అయిందా, 1 month అయిందా, 3 months అయిందా, పర్లేదు ఎలా ఉన్నా కానీ, బట్ ఫస్ట్ మన స్టోరీ క్రియేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. అండ్ టైం బట్టి, సిచ్యువేషన్ బట్టి దాన్ని షార్ట్ కట్ చేయాలి. ఫుల్ స్టోరీ ఎప్పుడు చెప్తారు? మీరు గెస్ట్ స్పీకర్గా మీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మన ఫుల్ స్టోరీ చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. సో ఫుల్ స్టోరీ చెప్పాలంటే షార్ట్ స్టోరీ thousands ఆఫ్ పీపుల్కి మీరు షేర్ చేస్తూ ఉండాలి. సో మన సిచ్యువేషన్ తగ్గట్టి ఇప్పుడు న్యూట్రిషన్ క్లబ్లో ఒకలాగా చెప్పాలి స్టోరీ. ఆన్లైన్ క్లాసెస్లో మనకి టైం కన్స్ట్రెంట్ చాలా తక్కువ ఉంటుంది. 30 minutesలో అట్లీస్ట్ ఒక 10-15 స్టోరీస్ రావాలంటే ఒక పర్సన్కి 1 to 2 minutes కన్నా ఉండదు. ఇంకా 1 minute లోపల మీరు బాగా సఫర్ అయిన పెయిన్, స్పీకర్ టైం ఇస్తే ఫ్యామిలీ రిజల్ట్స్కి వెళ్ళొచ్చు. బాగా సఫర్ అయిన పెయిన్ అండ్ ఏమేం ప్రోగ్రామ్ వాడారు, ఏం రిజల్ట్ వచ్చింది, ఈ ఫార్మాట్ అర్థం చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ కోచ్ మనకి వెల్నెస్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే 1/2 hourలో 1-2 రిజల్ట్సే తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క పర్సన్ 10 నిమిషాలు, పావుగంట చూసే వాళ్ళకి కూడా. ఇప్పుడు స్టోరీ ట్రైలర్స్ మనం ఎలా చూస్తాం, మన మైండ్ ఎట్లా అలవాటైపోయింది, రీల్స్ షార్ట్స్కి 30 సెకండ్లే. 30 సెకండ్లో కానీ ఇంక 30 seconds కూడా పూర్తి చూడం, స్క్రోల్ చేసేస్తామా లేదా? నచ్చితే చూస్తాం, లేకపోతే స్క్రోల్ చేసేస్తాం. స్క్రోల్ స్క్రోల్ స్క్రోల్. మనం ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో మన స్టోరీ చెప్తుంటే అవతల వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా మొదలు పెట్టాలనిపించాలా, కానీ అర్రే ఏదో చెప్తున్నారు, బోర్ కొట్టిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు షట్ డౌన్ చేసి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ కమ్యూనిటీకి ఒక పర్సన్ని పిలవాలంటే ఇట్ టేక్స్ ఎఫర్ట్స్. మనం ఒక 100 మంది పిలిస్తే ఒక 15 సగం నెంబర్లు ఇస్తారు. ఆ సగం మంది వస్తామంటారు. మళ్ళీ ఒక 10 మంది కూర్చోబెట్టుకుంటారు. ఆ 10లో 5 వింటారు. సో వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు ఎవరు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్లో ఉన్నాం మనం, అవునా కదా? అన్నీ ఫింగర్ టిప్స్ మీద వచ్చేసి అన్ని క్విక్గా అయిపోవాలి. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్లో నేను అప్పుడండి క్లబ్ కండి ఇలా పిలిచారండి అని చెప్పి మొత్తం పుట్టిన దగ్గర నుండి రాకూడదు. అంటే హెర్బ్ లైఫ్లో పుట్టిన దగ్గర నుండి నా కోచ్ ఎక్కడ పిలిచారు, నన్ను ఎక్కడ ఫాలోఅప్ చేశారు, నేను ఎక్కడికి వచ్చాను, నేను క్లబ్లో ఏం చేశాను, ఇవన్నీ అవసరం లేదు కదా. అది చాలా బోరింగ్ కొట్టేస్తుంది, చాలా ల్యాగ్ అయిపోతుంది. అసలు మన మెయిన్ స్టోరీ చెప్దాం అనుకుని వినే లోపల ఆ పర్సన్ వెళ్ళిపోతారు. అసలు మన కమ్యూనిటీకి పిలిచామంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ వాళ్ళకి అసలు ఇంట్రడక్షన్ ట్రైలర్ షార్ట్ అండ్ స్వీట్లో ఉండాలి. రైట్? ఎలా చెప్పాలంటే లైక్ 30 secondsలో చెప్పాలంటే, బిఫోర్ నా బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, నేనేం చదువుకున్నాను, నా ప్రొఫెషన్ అక్కర్లా. హెల్త్ కోచ్లో ఉన్నప్పుడు జస్ట్ నేనేం సఫర్ అయ్యాను, నేను ఎంత వెయిట్ ఉన్నాను, నేనేం సఫర్ అయ్యాను, 10 seconds ఫేస్లో ఎమోషన్, బాధ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఎమోషన్ పండిద్ది అంతే. ఇప్పుడు మూవీలో కనుక హీరో స్టార్టింగ్ నుంచి చివరి వరకు హీరోగానే ఉంటారు. హీరో ఒక టైంలో డౌన్ అవుతారు, ఆ తర్వాత హీరోకి వాల్యూ వస్తుంది. అందులో సైడ్ రోల్స్ అన్నీ ప్లే అవుతుంది. హీరోయిన్, కెమెరామ్యాన్, కమెడియన్,
విలను అన్ని రోల్స్ ప్లే చేయాలి. అట్లానే మన స్టోరీలో కూడా మనకు ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. ప్రతి లైఫ్లో అదృష్టం ఉంటేనే హర్బ్ లైఫ్ పరిచయం అవుతుందని మనం అంటాము. ప్రతి ఒక్కరి దగ్గర ఒక పెయిన్ఫుల్ మూమెంట్ ఉంటుంది. అదొక్క సెకండ్ గుర్తు తెచ్చుకోవాలి. అది మన ఫేస్లో కనిపించాలి. నేను ఆన్ రోడ్ ఇన్విటేషన్ చేసేటప్పుడు ఎవరికైనా 30 సెకండ్స్లో చెప్పాలంటే, ఎవరైనా లావుగా ఉంటే ఫస్ట్ లావటాల దగ్గరికి వెళ్ళగానే అబ్జెక్ట్ చేస్తారు, నీకేమైంది మేము లావుగా ఉంటే ఇట్లా. బట్ నేను చెప్తాను, ఫస్ట్ నా బిఫోర్ ఫోటో నా ఫోన్ స్క్రీన్ మీద ఉంటుంది ఆల్వేస్. ఫస్ట్ బిఫోర్ ఫోటో పెట్టేసుకొని, నేను బిఫోర్ ఇంత సఫర్ అయ్యేదాన్ని, ఆ, సరిగా నిద్ర పట్టేది కాదు, సివియర్ గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లము, తినగానే మోషన్కి వెళ్ళిపోవటం, ఇలా సివియర్ మైగ్రేన్ హెడేక్స్, క్రానిక్ ఎలర్జీస్, ఇలా నేను చాలా సఫర్ అయ్యాను. బట్ లక్కీగా నాకు ఈ న్యూట్రిషన్ పరిచయం అయ్యి, నేను నా కోచ్ చెప్పినట్టు ఒక 90 డేస్ ప్రోగ్రామ్ కరెక్ట్గా ఫాలో అవటం వల్ల, నేను వాటర్ కరెక్షన్, ఎక్సర్సైజ్, సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవటం వల్ల ఇప్పుడు ఫెంటాస్టిక్గా 6 మంత్స్లో 22 kgs వెయిట్ లాస్ అయ్యాను, ఫ్యాట్ లాస్ అయ్యాను. నేను తగ్గి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నేను మళ్ళీ మెయింటైన్ చేసుకుంటున్నాను. సో మీకు హెల్ప్ అవుతుందని నేను ఈ నా నెంబర్ మీకు యూజ్ అవుతుందని ఇద్దరు కార్డు ఇవ్వటమో నెంబర్ తీసుకోవటమో జరుగుతుంది. ఒక్కొక్కసారి లావట్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్తే అప్రోచ్ అవ్వడం, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడాలి. సో ఇది స్టోరీ షార్ట్ అంతే. ఇన్విటేషన్ మీకు ఎంతసేపు పట్టింది? ఎవరైనా టైమర్ చూస్తే కనుక నాట్ ఈవెన్ 20 సెకండ్స్, నాట్ ఈవెన్ 20 సెకండ్స్. ఇది స్క్రిప్ట్. అండ్ మళ్ళీ పర్సన్ టు పర్సన్ మారిద్ది. అందరూ వెయిట్ లాస్ అవ్వాలని లేదు, అందరికి ఇవే ప్రాబ్లమ్స్ ఉండాలని లేదు. మీ సఫర్ అయిన ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి, పెయిన్ఫుల్ థింగ్స్. న్యూట్రిషన్ తీసుకున్నాం, కోచ్ చెప్పినట్టు కమ్యూనిటీలో ఉండటం వల్ల, ఇది ఒకటి స్ట్రెస్ చేయండి, కమ్యూనిటీలో నాలెడ్జ్ తీసుకోవటం వల్ల, కమ్యూనిటీలో ఉండటం వల్ల, కోచ్ చెప్పిన ఫాలో అవటం వల్ల నేను ఈరోజు నా లైఫ్ స్టైల్ చాలా మార్చుకున్నాను, చాలా యాక్టివ్గా ఉన్నా, చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఫ్యామిలీ హెల్త్ బాగుంది, యాంటీ ఏజింగ్ ఫీలింగ్ ఉంది. ఇట్లా నా స్టోరీ. ఇట్లా మీ స్టోరీస్ మీరు రెడీ చేసుకోండి, డెఫినెట్లీ కొన్ని తీసుకుందాం. ఇది ఇన్విటేషన్ చేసేటప్పుడు. సేమ్ హెల్త్ స్టోరీకి వచ్చేసరికి, మన ఆన్లైన్ క్లాసెస్కి వచ్చేసరికి, ఇప్పుడు మనంతా మేజర్ 90% ఆన్లైన్. మనం ఓన్లీ ఫిజికల్లీ ఒక్కసారే కలుస్తాం ఈవెంట్లో స్టోరీ ఎలా చెప్పాలో కూడా తెలిసి ఉండాలంటే. ఈవెంట్ మనది BBA వచ్చేసి బిజినెస్ ఈవెంట్. అక్కడ హెల్త్ స్టోరీ లెందీ అక్కర్లా. హెల్త్ స్టోరీ మీకు చెప్పాలనుకుంటే 8 AM క్లాస్లో మాత్రమే హెల్త్ స్టోరీ చెప్పిన 6 PM. 6 PM కూడా పాపం ఎవరైనా వస్తారు, థైరాయిడ్ రిలేటెడో లివర్ రిలేటెడో ఏమైనా వస్తే, దాని రిలేటెడ్ మీ దగ్గర రిజల్ట్ ఉన్నా, మీ కస్టమర్ దగ్గర మీ ఫ్యామిలీ రిజల్ట్ ఉన్నా, ఖచ్చితంగా ఆపర్చునిటీ తీసుకొని చెప్పండి. పాపం ఇంకొకళ్ళు ఎవరో సఫర్ అవుతూ ఉంటారు ఆ ప్రాబ్లంతో. మనకు తగ్గినప్పుడు మనం దాని రిలేటెడ్గా షేర్ చేసుకోవడం వల్ల, కిడ్స్ న్యూట్రిషన్, ఎందుకంటే ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఒక్కొక్క రోజు ఒక్కో టాపిక్ హైలైట్ అవుతుంది. దేని గురించి ఏమైనా డౌట్ వస్తే అందరూ దాని గురించి రిలేటెడ్గా మాట్లాడతారు. సో అలాంటప్పుడు మీ దగ్గర రిజల్ట్స్ ఉంటే ఖచ్చితంగా ముందుకొచ్చి షేర్ చేయండి. మన కమ్యూనిటీ అంటేనే టుగెదర్గా కలిసి వెళ్తున్నాం, ప్రతిరోజు చెప్పుకుంటాం, అందరూ ఒకరికొకరు హెల్ప్ అవుతూ. మన రిజల్ట్ మన దగ్గర దాచుకుంటే ఎలా? 10 మందికి ఉపయోగపడాలి. రోజు మాట్లాడే అవకాశం తీసుకొని, రోజు బయట కొత్త వాళ్ళకి 20 మందితో మాట్లాడండి. ప్లస్ అవకాశం దొరికినంత వరకు నెక్స్ట్ ఎవరు చెప్తారు. ఇందాక సుధాకర్ సార్ ఫీడ్బ్యాక్ అడిగినట్టు, ఇక్కడ ఫీడ్బ్యాక్ మీ లైఫ్ కోసం మీరు అడుగుతున్నారు. లైక్ మీరు నిన్నెందుకు తీసుకోవాలి, ఇవాళ సెషన్ రేపు ఫీడ్బ్యాక్ ఎందుకు ఇవ్వాలంటే, ఆపర్చునిటీ అవకాశం తీసుకొని మీరందరూ ఫ్యూచర్లో స్పీకర్స్ అవ్వాలంటే, ఎక్కడ కుదిరితే అక్కడ అవకాశం తీసుకొని ముందుకు దూసుకొని వచ్చి చెయ్యెత్తి మాట్లాడుకునే. బయట ఇలాంటి కమ్యూనిటీ దొరకదు, ఇట్లా మాట్లాడే ప్లాట్ఫామ్ దొరకదు. మనం ఈరోజు కూర్చుందే, రేపు మీరందరూ కెమెరా ఆన్ చేసుకొని ఇంత పొద్దున్నే లేసి ఎందుకు కూర్చున్నారు? జస్ట్ వినోద్ లేయటానికా, లేకపోతే పుస్తకాల్లో రాసుకొని పక్కన పెడతానికా? మీరు స్పీకర్ అయి మాట్లాడటానికే కదా. నేను నిన్న నా ఫస్ట్ షేక్ తీసుకొని 10 years అవుతుంది. నెక్స్ట్ సండే నేను అప్లికేషన్ చేసి 10 years అవుతుంది. సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఏంటో ఒక తెలియని హ్యాపీనెస్, 10 years ఒక కమ్యూనిటీలో ఫినిష్ చేశామని. సో వేర్ ఐ జంప్డ్. ఓకే. సో ఈ ప్రాసెస్లో నా దగ్గర ఆల్మోస్ట్ 7-8 డైరీస్ ఉన్నాయి. అది చెప్దామని వచ్చాను. యాక్చువల్లీ ట్రైనింగ్స్. ఈరోజు ఏ టాపిక్ ఇచ్చినా అవలీలగా, ఫ్రీగా, కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వకుండా మాట్లాడగలుగుతున్నామంటే అటెండింగ్ లాట్స్ ఆఫ్ ట్రైనింగ్స్. అయితే ఊరికే అటెండ్ అయ్యామా? లేదు. పుస్తకాలు రాసాం. షెల్ఫ్ మా మదర్ అంటారు, ఎటు చూసినా నీ బుక్సే కనబడుతున్నాయి. చదువుకునే రోజులు అన్ని రాసుకోలేదు. ఇందులోకి వచ్చాక లైఫే నేర్పిస్తుంది. కంప్లీట్ హాలిస్టిక్ వెల్నెస్ అంటాము. కంప్లీట్ మెంటల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ, స్పిరిచువల్లీ ఎలా ఉండాలో ప్రతిదీ మనం. అండ్ ఇందులో వర్క్ చేసే తక్కువ, నేర్చుకునేది ఎక్కువ. మనిషిగా ఎదగటానికి, మనిషిగా మెంటాలిటీగా మనం ఎలా ఉండాలి, మనం ఎదిగే ప్రాసెస్లో మన ఫ్యామిలీని, పిల్లల్ని, మన చుట్టూ ఉండే క్లయింట్స్ని, కోచెస్ని ఎంతమంది తెలియకుండా మారుస్తుందని తెలుసా. అందుకే హెర్బల్ లైఫ్ కోచ్ అంటే వెల్ ట్రైన్డ్ కోచ్, వెల్ ప్రొఫెషనల్ కోచ్. మనకున్నంత సబ్జెక్టు, మనకున్నంత నాలెడ్జ్ అన్ని ఏరియాస్లో, అన్నిట్లో. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంత ఈజీ ఉందండి. ఆన్లైన్లో ఇప్పుడు కూర్చుంటే ఎన్ని డబ్బులు కట్టించుకుంటున్నారు చిన్న టాపిక్స్ చెప్పడానికి. వాళ్ళు తెలిసింది వాళ్ళు 20%. ఇంకా మనకే ఎక్కువ తెలుసు, ఎందుకంటే మనం డిఫరెంట్ స్పీకర్స్ దగ్గర నుండి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నాం.
దానికోసం రోజు ఎన్ని హార్ట్స్ ఇచ్చుకున్నా, ఎంత లక్కీగా ఫీల్ అయినా, హెర్బల్ లైఫ్ ఒకటి పరిచయం అవడం కాదు, హెల్త్ ఒక్కటే కాదు, హెల్త్తో పాటు మనం అన్ని ఏరియాస్లో అన్ని టాస్క్లో స్పీకర్ అవ్వచ్చు. నేను చెప్పాను కదా, దీంట్లో ఒక వెల్నెస్ కోచ్గా మీరు ఒక టూరిస్ట్ గైడ్ అవుతారు మీ టీంని ట్రావెల్ చేయించాలంటే. అట్లా ఒక ఈవెంట్ మేనేజర్ అవుతారు మీరు. అట్లా అన్ని రోల్స్ ప్లే చేయగలగాలి. ఫస్ట్ లీడర్ స్పీకర్ అవ్వాలంటే ఇక్కడ మీరు జస్ట్ వినోదలేయడం కాకుండా, ఇది విన్నది ఎమ్మటి ఇంప్లిమెంట్ చేయడం, లేకపోతే కింద టీంకి వెళ్ళి డిస్కస్ చేయడం. ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం, పర్సనల్ కాల్స్ పెట్టుకొని మీ స్టోరీ ఎలా షేర్ చేస్తున్నారు, రైట్? ఇవాళ మనం బేసికలీ స్టోరీ బయట మార్కెట్లో చెప్తూ ఉండాలి. ఫస్ట్ స్టోరీ, తర్వాత వెల్నెస్ క్లాసెస్లో చెప్పాలి. వెల్నెస్ క్లాసెస్లో మనకిచ్చిన 1 to 2 minutes సార్ చెప్తారు. అక్కడ ట్రైనర్ ఎవరైతే ఉంటారో మీకు స్పీకర్ హోస్ట్ అంటారు. మేడం 2 minutesలో చెప్పండి, లేకపోతే 1 minute చెప్పండి. మనకు 1 minute మీ మెయిన్ పెయిన్ పాయింట్ ఏంటి, మీరు వాడిన ప్రోగ్రామ్ ఏంటి, దేని నుండి రిలీఫ్ అయ్యారు. అండ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ చివర్లో థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ థ్యాంక్స్ టు కమ్యూనిటీ. కామన్, పర్టికులర్గా కోచ్ నేమ్ చెప్పాలి అలా ఏం లేదు. బికాస్ మనకి ఇదంతా అవకాశం ఇచ్చింది కోచ్ ఒకళ్ళు పరిచయం చేయడం వల్ల ఇదంతా అవకాశం వచ్చింది. సో ఇది ఒకటి. ఇది కూడా అంతే, 1 minute లోపల బాగా పెయిన్ఫుల్ మూమెంట్, ఎంత సఫర్ అయ్యారు, నెక్స్ట్ ఏం మార్చుకున్నారు, ఏం ప్రోగ్రామ్ వాడారు, ఏం రిజల్ట్ పొందారు. అంతే, 30 సెకండ్లు 10 సెకండ్లు బాగా పెయిన్ఫుల్, ఎలా చేంజ్ అయింది, వచ్చాక రిజల్ట్ ఏంటి, 10 సెకండ్లు. ఇదే మీకు బీబీఏకి వచ్చారు, బీబీఏలో మనకి ప్యానలిస్ట్ గాను మీరు సెలెక్ట్ అవుతారు. ఆర్ఎల్స్ మీరు ఏదో ఒక సాధించి స్టేజ్ మీద ఖచ్చితంగా తీసుకోవడం కోసమే మన బీబీఏ, రికగ్నైజేషన్స్ కోసమే బీబీఏ. ఆ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్తారు సార్. ఆ ఎమోషన్లో మీరు మళ్ళీ హెల్త్ రిజల్ట్ తీసుకెళ్ళకూడదు. హెల్త్ రిజల్ట్ తీసుకున్నారు కాబట్టి బీబీఏ దాకా వచ్చాము. బీబీఏకి వచ్చాక బీబీఏలో ఏం మాట్లాడాలి, నేను హెల్త్ రిజల్ట్ తీసుకోవటమే కాకుండా నేను ఇన్ని ఫ్యామిలీస్కి హెల్ప్ చేశాను, ఈ టూల్స్ ద్వారా హెల్ప్ చేశాను, ఇంత ప్రాఫిట్ పొందాను. కంప్లీట్ స్టోరీ మారిపోతుంది. ఇన్కమ్ టెస్టిమోనియల్స్ ఇస్ డిఫరెంట్. మీరు ఒకవేళ ఇలాంటి రిజల్ట్ మీరు మీ స్టేటస్లో పెట్టుకోవాలంటే డిస్క్లైమర్స్ మ్యాండేటరీ. మీరు ఏ ప్రోడక్ట్ స్టేటస్లో పెట్టినా డిస్క్లైమర్స్ మ్యాండేటరీ. అది అలవాటు అయిపోవాలి డిఫాల్ట్. ఎందుకంటే వీఆర్ లీడ్ బై ఎగ్జాంపుల్. మనం చేసేది మన కింద వాళ్ళు కాపీ కొడతారు, అది మంచైనా చెడైనా. అవునా కదా? మనం బోల్డ్ స్టేటస్లు పెట్టేసుకుంటాము, కానీ ప్రతి స్టేటస్ మీద డిస్క్లైమర్. ప్రోడక్ట్ పెడితే ప్రోడక్ట్ డిస్క్లైమర్, హెల్త్ రిజల్ట్ పెడితే హెల్త్ డిస్క్లైమర్, ఇన్కమ్ పెడితే ఇన్కమ్ డిస్క్లైమర్. ఈ 3 తెలిసి ఉండాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయి? లక్కీగా మీ కోచ్ రెడీగా ఉంటారు. పాపం ఒక్కొక్కసారి కోచ్ ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా మీ వెబ్సైట్లో దొరికితే కంపెనీని అడిగినా చెప్తారు. డిస్క్లైమర్స్ స్టోరీస్ షేర్ చేసేటప్పుడు ఆన్లైన్. సో మీరు ఒకవేళ మన కమ్యూనిటీలో రిజల్ట్స్ ఎవరితోనో షేర్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ వాట్సాప్ స్టేటస్, అది 24 hours వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీసుకుంటున్నాం. మీరు అంటే యూట్యూబ్లోనో, ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లోనో, రీల్స్లోనో ఇలా పెట్టకూడదు. బికాస్ మీ రిజల్ట్ మాత్రమే పెట్టుకోవాలి, ఆర్ఎల్స్ మీ క్లయింట్స్ పర్మిషన్తో మీ క్లయింట్స్ రిజల్ట్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఎవరైనా థర్డ్ పర్సన్, మీకు తెలియని అన్నోన్ పర్సన్ కమ్యూనిటీ రిజల్ట్స్ పెట్టుకోవాలంటే ఓన్లీ స్టేటస్లో పెట్టుకోండి. ఎందుకంటే స్టేటస్ 24 hours వెళ్ళిపోతుంది కంపెనీ చూసే లోపల. లేకపోతే ఆ పర్సన్కి తెలిస్తే ఆబ్వియస్లీ అస్సలు బాగుండదు, క్లెయిమ్ చేస్తారు వాళ్ళు. మీకు కంపెనీ మీద ఒక్క లెటర్ వేసినా ల్యాక్స్లో ఫైన్ చేయాల్సి వస్తుంది. మనం ఇది తెలిసి ఉండాలి. ఎవరి రిజల్ట్స్ ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ కానీ అవకాశం ఉంటే పర్మిషన్ తీసుకొని పెట్టాలి, లేదు రికార్డ్ చేసుకుంటే ఓన్లీ స్టేటస్లో పెట్టుకోవాలి, వేరే ఇంకెక్కడ పెట్టకూడదు, రైట్? ఇప్పుడు ఇన్కమ్ స్టోరీస్ కూడా మీరు ఒక 4-5 షేర్ చేయండి. మీరు బీబీఏలో వచ్చారు, స్టేజ్ మీద ఖచ్చితంగా రికగ్నైజ్ చేసుకుంటున్నారు, సక్సెస్ బిల్డర్ గాను సూపర్వైజర్ గాను 2,500 వాల్యూమ్ చేసి 5,000 వాల్యూమ్ చేసి, లేకపోతే ప్యానలిస్ట్గా సెలెక్ట్ అయ్యారు. ప్యానలిస్ట్గా ఇచ్చినప్పుడు కూడా మన టాపిక్ ఏది ఇచ్చారో అది మాత్రమే హైలైట్ చేయాలి. మీకు ఒక టాపిక్ అలాట్ చేస్తారు, అంతేగాని మన ఈవెంట్ టైం అంతా మనం తీసేసుకోకూడదు. మనకి ఒక టైం స్లాట్ ఇస్తారు మీకు, 5 minutes 10 minutes 15 minutes మ్యాక్స్ అంతే. ఎందుకంటే లాట్స్ ఆఫ్ థింగ్స్ నేర్చుకోవాలంటే మన షార్ట్ టైం పెట్టాలి. నేను చెప్పాను కదా, వరల్డ్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయింది. మనం స్పీడ్గా చెప్పే వాటికి ఎక్కువ మనం ల్యాగ్ చేస్తామా, హాఫ్ ఆఫ్ ద క్రౌడ్కి ఇంట్రెస్ట్ పోతుంది. తెలిసిందేగా ఇది ఎప్పుడు చెప్తారు, అట్లాంటి ఫీల్ రాకూడదు. వీళ్ళు చెప్తుంటే ఇంకా వినాలి అనిపించేలాగా ఫైర్ మీద ఉండేలాగా ఉండాలి, వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి, హెల్త్ స్టోరీ షార్ట్ చెప్పాలి, ఇన్కమ్ స్టోరీ అందరికీ వచ్చేది అక్కడికి. బీబీఏకి ఎందుకు, డబ్బులు ఎలా సంపాదించుకోవడం, ఒకళ్ళ స్టోరీ ఒకరి ద్వారా ఇన్స్పైర్ అయ్యి మనం వెళ్ళి మళ్ళీ మన ఊర్లో మార్కెట్లో పనిచేసుకోవడం కోసం, రైట్? అప్పుడు మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు హెల్త్ ఇన్కమ్ స్టోరీ షార్ట్ అండ్ స్వీట్. నేను ఏం వర్క్ చేశాను, ఎంత టైం పట్టింది, ఎంత రిజల్ట్ వచ్చింది, ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి, ఇంతే, పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ మన గోల్ ఏంటి, అది కూడా ఖచ్చితంగా ఓపెన్గా చెప్పగలగాలి అందరి ముందు. గోల్ అప్పుడు కమిట్ అయిపోతాం, అదే నెక్స్ట్ మంత్కి నేను ఇంతమంది వస్తాను.
అండ్ వన్ మోర్ థర్డ్ అప్లికేషన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు మెయిన్ ఛాలెంజ్ ఫాలో అప్ అందరికీ. ఇప్పుడు ఈ కాల్లో ఫెంటాస్టిక్ 5:20 కల్లా 313 మంది వెల్నెస్ కోచెస్ ఉన్నారు. ఇందులో ఎవరైనా కోడ్ కొడితే హైయెస్ట్ 15-20 పీపుల్ని ఇన్వైట్ చేసుకుని ఉంటారు. మెజారిటీ ఎప్పుడు 80-20% రూల్ ఉంటుంది. అంటే 80 మంది ఊరికనే ఉంటాము, 20 మంది పనిచేస్తారు. ఎక్కడైనా లైఫ్లో ఆల్ మ్యాజిక్ ఈజ్ 80-20 రూల్. 80% వర్క్కి 20% రిజల్ట్స్, 20% వర్క్కి 80% రిజల్ట్స్ వస్తుంది. ఆ 20% పీపుల్ మీరు ఈ కాల్లో ప్రొయాక్టివ్ ఉంటే మీరు ఏం చెప్పి ఇన్వైట్ చేశారు మీరు ఆ 15-20 నెంబర్ రావడానికి ఈ వెల్నెస్ క్లాసెస్కి. ఎందుకంటే 5AM క్లబ్ మనందరికీ తెలుసు ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ థింగ్స్ నేర్చుకోవచ్చు, యాజ్ ఎ పర్సన్ మనం చాలా గ్రో అవ్వచ్చు. కానీ అలోన్ సంవత్సరాలు ఉన్నా ఉపయోగం లేదు. మనకంటూ కొంత టీం ఉండాలి. నెట్వర్క్ మార్కెట్లో అని మన స్టోరీని సక్సెస్ అవ్వాలంటే మనం కొంతమంది జీవితాలు మార్చాలి, కొంతమంది పీపుల్ని ఇన్స్పైర్ చేయాలి. సో నేను రోజు ఉంటున్నానండి 3 నెలల నుండి, 6 నెలల నుండి, సంవత్సరం నుండి, ఉపయోగం లేదు. మన వరకు మారి ఏం చేసాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అని అర్థం. మనం ఉన్నాము, ఏం చెప్పి పిలుస్తుంటే మీకు పీపుల్ ఆ 15-20 పీపుల్ కనెక్ట్ అవుతున్నారు. ఏ పాయింట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్విచ్ ఉంటుంది, రెడ్ హార్ట్ బటన్ లాగా ఒక స్విచ్ పాయింట్. ఈ పాయింట్ చెప్పగానే మీకు పీపుల్ కనెక్ట్ అవుతున్నారు. అలాంటివి మీ ఆ 20% పీపుల్లో మీరు ఎవరైతే ఒక 4-5 పీపుల్ నా కోడ్లో 10 అబోవ్ కోచెస్ ఉన్నారండి కాల్లో అన్న వాళ్ళు షేర్ చేసుకోగలిగితే మిగతా వాళ్ళు కూడా వర్క్ చేసుకోవడానికి. ఎందుకంటే మనకిచ్చే ఎనర్జీ 300 కాదు, 1000 మంది తీసుకున్నా తక్కువే. ఈ కాల్ లిమిట్ 1000 మంది దాకా వెళ్ళొచ్చు 5AM క్లబ్, రైట్? అలానే 300కి ఒక్కొక్కరిని పిలిచినా 300, 600 ఇద్దరు రేపొద్దునే. కానీ అది జరగని పని. ఎందుకంటే ఈ కాల్స్ ఒక మందే వింటారు, మళ్ళీ ఇక్కడ 20% వింటారు, వర్క్ చేసే 20%. 80% ఊరికనే ఉంటారు అంతే ఆడియన్స్. ఎప్పుడొకప్పుడు మారదాంలే అనుకున్నప్పుడు మారుతారనమాట. సో ఆ 20% పీపుల్ కోసమే మనం ఎంత టైం అండ్ ఎఫర్ట్స్ పెడతాము. సో ఆ 20%లో మీరున్నారు, 20%లో మీరు ఎలా నెంబర్ ఎక్కువ పెంచుకుంటున్నారు. మనం ఆ 20% వర్క్ చేస్తే ఖచ్చితంగా న్యూ ఇయర్ రోజు కల్లా మన కాల్ 500కి వెళ్ళొచ్చు, 600కి వెళ్ళొచ్చు. ఈ 5AM క్లబ్ ప్రతి ఒక్కళ్ళం పర్సనల్గా గ్రో అవుతున్నాం, కమ్యూనిటీ టుగెదర్గా గ్రో అవుతున్నాం, రైట్? అండ్ ఇక్కడ కరెక్షన్స్ ఏంటంటే ఆ స్టోరీ షేరింగ్ కరెక్ట్గా ఉండాలి. అందరికీ చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, అందరికీ చాలా లైఫ్ జీవితాలు మారినాయి, చాలా హెల్త్ రిజల్ట్స్ ఉంటాయి. నా గురించి చెప్పమంటే నేను 1-2 గంటలు చెప్తా, కానీ అది ఎదుటి వ్యక్తికి బోర్ కొట్టకూడదు. అవునా కదా? బోర్ కొట్టేస్తే ఇంకా అసలు చెప్దాం రీచ్ అవ్వాల్సిన పాయింట్ రీచ్ అవ్వదు, ముందు ఇంట్రడక్షన్లోనే పోతే మొత్తం. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇచ్చిన మన టైం స్లాట్లో మన స్టోరీని నీట్గా ప్యాక్ చేయగలగాలి. వన్ థింగ్ అర్థమైపోవాలి. ఇప్పుడు స్పీకర్కి యాజ్ అ స్పీకర్ మా నెంబరు మేము మాట్లాడుతున్నప్పుడు ఆ నెంబర్ నిలబడుతుందా, ఎవరైనా ల్యాగ్ చేస్తున్నారు మీటింగ్ అంటే ఆ నెంబర్ పడిపోయింది. వితిన్ 15-20 మినిట్స్లో ఆ నెంబరు ఒక 40-50 పీపుల్ వెళ్ళిపోతారు. అర్థమైపోతుంది అది ఇంట్రెస్టింగ్గా వెళ్ళట్లేదు, ల్యాగ్ వెళ్తుందా, ఇంట్రెస్టింగ్గా వెళ్తుందా అనేది. సో నెంబర్ ఎప్పుడు గ్రో అవ్వాలి. కానీ పర్సనల్ నెంబర్ అయినా కమ్యూనిటీ నెంబర్ అయినా మనం పిలిచిన కోచ్ మధ్యలో వెళ్ళిపోకుండా ఉండాలి అంటే కనుక మనం ప్రొఫెషనల్స్ అవ్వాలి అందరం మన స్టోరీ చెప్పడంలో. ఏదర్ హెల్త్ స్టోరీ కానీ ఇన్కమ్ స్టోరీ కానీ. ఇన్కమ్ స్టోరీస్ బాగా జరుగుతాయి. ఇప్పుడు మన 4PM కాల్లో కరెక్ట్గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి, స్పీకర్ బట్టి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతమంది హెల్ప్ చేశారు, ఎంత ఇన్కమ్ తీసుకున్నారు, 3 ముక్కల్లో చెప్పేస్తారు. ఎందుకంటే అక్కడ 10 నిమిషాల్లో మనం 10 స్టోరీస్ తీసుకుంటాం, గెస్ట్ స్పీకర్కి ఇచ్చేస్తాం. అక్కడ స్పీకర్ చేతిలో కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ అవ్వనీయకుండా మీ బిఫోర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ ప్లేస్ నుండి ఏం వర్క్ చేశారు, ఎంత ఇన్కమ్ తీసుకున్నారు, ఇట్లుండాలి. అంటే షార్ట్ అండ్ బుల్లెట్ లాగా ఉండాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అలా అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మోర్ స్టోరీస్ కవర్ అవుతాయి. మనం పిలిచిన పర్సన్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, రిటైర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, ఏ బ్యాక్గ్రౌండ్స్ అయినా వచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి, ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ డాక్టర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇట్లా మనం మోర్ స్టోరీస్ కవర్ చేస్తే మనం పిలుచుకున్న వాళ్ళలోనే ఎవరు ఏ ప్రొఫెషన్ నుండి వచ్చారో చెప్పలేం. కాబట్టి అందరూ లాక్ అవడానికి వాళ్ళకి ఓకే ఇన్ని ప్రొఫెషనల్ పీపుల్స్ దీంట్లో హర్బ్ లైఫ్లో ఉన్నారా అనేది ఫస్ట్ కాల్లో లాక్ అయిపోవాలి. ఎప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. మనం ఒక కాల్కి ఒక పర్సన్ని కష్టపడి పిలిచామంటే ఆ కాల్ అంత ప్రొఫెషనల్గా తీసుకెళ్ళాలి. అంతేకాని ఒక్కళ్ళకి అవకాశం దొరికింది కదా అని మిగతా 300 మంది వెయిట్ చేస్తుంటారు, ఆ ఒక్కళ్ళే చెప్తూ 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 ఉంటారు. బాగుంటుంది పాపం, వాళ్ళ స్టోరీ చాలా బెస్ట్. కానీ మనం మీటింగ్ టైంని కూడా వాల్యూ ఇవ్వాలి. స్పీకర్ టైము, మీటింగ్ టైము మనం తొందరగా క్లోజ్ చేస్తే ఇంకో స్పీకర్ చెప్తారు కదా, ఇంకో కస్టమర్ అవకాశం దొరికింది కదా. ఆల్వేస్ న్యూ పీపుల్, ఓల్డ్ పీపుల్ అన్నీ కవర్ చేయగలుగుతారు స్పీకర్ కూడా. అంతేగాని స్టార్టింగే మీరు టైంకి కనెక్ట్ అవ్వరు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బదిలాడించుకుంటారు, నెక్స్ట్ ఎవరు చెప్తారు స్పీకర్కి అదేదో వేలం పాటలో పిలిచినట్టు. అలా కాకుండా మీరు ముందే 8 కంటే 8కి నా రిజల్ట్ చెప్పాలి, 8కి నాకు కస్టమర్స్ ఉండాలి, నా కస్టమర్స్ అన్ని రిజల్ట్స్ వినాలి
అన్నట్లు. సో ఇప్పుడు మనం ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్దాము. ఎవరు షార్ట్ అండ్ స్వీట్లో మీరు ఆన్ రోడ్ ఇన్విటేషన్ చేస్తున్నారు. మీ షార్ట్ స్టోరీ చెప్పి మీ క్లబ్కి కానీ మీ ఆన్లైన్ క్లబ్కి కానీ ఫిజికల్ క్లబ్కి కానీ ఇన్వైట్ చేస్తున్నారు. రోజుకి అట్లీస్ట్ ఒక 5 టైమ్స్ నా స్టోరీ చెప్తానండి. ఇక్కడ మన స్టోరీ మనం ఎంత అమ్ముకుంటే అదే అసలు స్టోరీ ఒకసారి క్రియేట్ అయిందంటే మీ పెట్టుబడి అయిపోయినట్టే బిజినెస్లో. మీ స్టోరీ రెడీ అయినంటే మన ప్రపంచంలో ఎక్కడైనా బతికేయచ్చు. ఏమి ఉన్నా లేకపోయినా, ఏ టూల్స్ ఉన్నా లేకపోయినా మన మాటే మన పెద్ద టూల్. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ కంట్రీకి వెళ్ళండి, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పడమే. హెర్బల్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీ షేరింగ్. ఇప్పుడు నా స్టోరీ చెప్పాను. ఎవరు ప్రొయాక్టివ్ ఉన్నారు? ఫస్ట్ నేను 30 సెకండ్స్లో నా హెల్త్ స్టోరీ చెప్తానండి. థ్యాంక్ యూ సార్. ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ మీరే ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు పర్సన్ విష్ చేస్తాను మేడం, హాయ్ సార్ అని. నా పేరు శ్రీరామ్ అండి, నాకు ఈ విధంగా ముందు ఉండేది అని చెప్పి నేను పిక్చర్ మీరు ఇప్పుడు నేనే క్లయింట్ చెప్పేసేయండి. నేను టైమర్ ఆన్ చేస్తున్నా. నేను ఒక వెల్నెస్ కోచ్ అండి Hmm. అని చెప్పి నేను ముందు బిఫోర్ ఇలా ఉండేవాడిని, తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్పేసి నా హెల్త్ రిజల్ట్ జస్ట్ అలాగా చెప్తాను మేడం. సో అలాగే మీలో కూడా ఒక్క నిమిషం సార్. మీరు ఎలా చెప్తున్నారని కాదు, అసలు మీరు చెప్పేసేయండి. నేనే కస్టమర్, నేను ర్యాండమ్గా మీకు కనిపించాను. ఓకే మేడం. దాని మీద మీరు ట్రై చేయండి. నాకు అసలు హెర్బల్ లైఫ్ తెలీదు, నేను కొత్త. ఓకే ఓకే మేడం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? మరి ఎలా ఉన్నారు? మీకు ఆరోగ్యం బాగుందా? సో నేను మీరు ఎలా ఉన్నారా అని అడుగుతున్నాను. నేను మీకు ముందే తెలుసా? తెలీదు, ఓకే. తెలియకపోయినా ఉమ్, ఫస్ట్ వాళ్ళని విష్ చేసే దాంట్లోనే నేను అడుగుతాను మేడం. ఉమ్. ఎందుకంటే బాగున్నారా అంటే బాగున్నారు అంటారు, మనతో మాట్లాడడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది, మనతో అప్రోచ్ అవుతారు. సో అలాగా నేను విష్ చేసి వాళ్ళకు నేను ఒక వెల్నెస్ కోచ్ అండి. ఆ, ఎవరికైనా కానీ మీకు తెలిసిన వాళ్ళకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఒబేస్ కానీ ఇలాగ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదిగోండి ఇన్విటేషన్ కార్డు మీకు హెల్ప్ అవుతుంది, ఆ, తీసుకోండి. ఒకవేళ మీరు వచ్చేటట్లయితే ఒకసారి కాల్ చేయండి, లేదంటే మీ నెంబర్ ఇవ్వండి, నేనే కాల్ చేస్తాను. జస్ట్ అలా చెప్తాను మేడం. నా హెల్త్ రిజల్ట్ కూడా ఏమన్నంటే నేను బిఫోర్ ఇలాగ ఉండేవాడిని. సో ఇలాంటి హెల్త్ సమస్యతో నేను బాధపడేవాడిని ఒక 10 to 15. సో కమ్యూనిటీ న్యూట్రిషన్ స్టార్ట్ చేసి నేను బాగా చేసుకున్నాను. వెంటనే నాకు ఒక 4 monthsలో రిజల్ట్ వచ్చింది. సో నేను ఇప్పుడు కూడా నేను ఫుడ్ అనేది మంచిది తీసుకుంటున్నాను. సో మీకు సపోర్ట్ అయితే రండి. ఇది కానీ మీకు ఇష్టమైతే మీరు కూడా హెల్త్ తీసుకోవాలని చెప్పని మీరు అనుకుంటే రండి ఒకసారి అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుంటాను. వాళ్ళు మళ్ళీ నేను ఫాలోఅప్ చేస్తాను మేడం ఈవినింగ్. సో వచ్చినప్పుడు వాళ్ళని స్వీట్గా వాళ్ళని హార్ట్ఫుల్గా వెల్కమ్ మీరు చేస్తాను. ఇలా స్టోరీ చెప్తే ఎంతమంది నెంబర్స్ ఇస్తారు? ఎంతమంది అంటే రఫ్లీ కొంతమంది నెంబర్ సార్. ఇస్తారు. అంటే 20 మంది చెప్పారు, నెంబర్లు ఎంతమంది ఇస్తారు? ఒక 5 members ఇస్తారు మేడం. అయితే మీరు స్క్రిప్ట్ కొంచెం ఐ డోంట్ నో మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏ పొజిషన్లో ఉన్నారో, బట్ నేను నేర్చుకుంది చెప్తాను మీకు. ఓకే మేడం. ఓకేనా? మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు మీరు చేసేది చేయండి, బట్ మేము చేసింది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే కనుక యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడెక్కడో క్లారిటీ మిస్ అవుతుంది సార్. ఇలా తగ్గాను, ఇలా చేశాను అంటున్నారు, కానీ షార్ట్లో క్లారిటీ. మీరు ఆల్మోస్ట్ 2 minutes అబౌవ్ టైం తీసుకున్నారు, నేను 30 seconds అనుకుంటే, కానీ క్లారిటీ రాలా. 2 నిమిషాలు టైం మాట్లాడినా. చెప్దాం, మిగతావి కూడా విన్నాక నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను. సుధాకర్ సార్, మీరైతే ఎలా చెప్తారు? సార్ మీరు ఇలా చెప్తాను అలా చెప్తాను నాకు చెప్పొద్దు. కంప్లీట్లీ మీరు మార్కెట్లోనే వర్క్ చేస్తున్నారు. నేను ఫస్ట్ ఇట్లాగా పిక్చర్ బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను మేడం. గుడ్ మార్నింగ్ అని చెప్పి నెక్స్ట్ వెంటనే ఓపెన్ చేసి చూపిస్తాను మేడం. చూపించిన తర్వాత నేను 120 kg ఓవర్ వెయిట్ లో ఉన్నాను. నాకు వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లము, ఫైల్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి. ఇవి నేను ఆహారపు అలవాట్లు మార్చుకున్న తర్వాత నేను ఈ కమ్యూనిటీకి వచ్చింది. 48 kg బరువు తగ్గాను, హ్యాపీగా హెల్తీగా ఉన్నానని చెప్తాను. ఫస్ట్ నేను వాళ్ళ టైం అడుగుతాను మేడం, మీకు బిజీగా ఉన్నారా లేదా, ఫస్ట్ టైం అడుగుతాను. బిజీగా ఉన్నాను సార్ అని అంటే అయితే ఒక 20 seconds 30 seconds కొంచెం టైం ఇవ్వండి అని చెప్తాను మేడం. తర్వాత కొంచెం ఫ్రీగా ఉన్నాను సార్ అని అంటే ఇంకొంచెం స్టోరీ చెప్పి నేను ఫోన్ నెంబర్స్ తీసుకుంటాను మేడం. వెరీ గుడ్. ఇలాగ టైం లేదన్న వాళ్ళకి మాత్రము నేను ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళకి ఫోన్ చేయండి సార్ అని చెప్తాను మేడం. వెరీ గుడ్ సార్, ఫెంటాస్టిక్. 40 seconds. వెరీ గుడ్ సార్. మీరు నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అందుకని స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు అలా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. మీరు మార్కెట్లో ఎలా వర్క్ చేస్తారు అది నేర్చుకుంటారు ఇప్పుడు మన టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా.
థ్యాంక్ యూ సార్. హెల్త్ స్టోరీ మీ దగ్గర స్ట్రాంగ్ స్టోరీ ఉంది, స్ట్రాంగ్ రిజల్ట్ ఉంది కాబట్టి అదే 50% వర్క్ అయిపోతుంది. నేను ఇందాక కూడా చెప్పింది మెన్షన్ చేసిందంటే మన పెయిన్ఫుల్ మూమెంట్ ఒక్కటే నోట్ డౌన్ చేసుకోండి. నాకు అన్ని తగ్గినాయి, ఇన్ని తగ్గినాయి. అసలు సార్ చెప్పిన వెరీ 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 గుడ్ పాయింట్. ఫస్ట్ వాళ్ళని టైం అడగాలి. చేతుల్లో బాగా బరువులు ఉండేవాళ్ళు, బాగా హడావిడిగా వెళ్ళిపోయే వాళ్ళని అస్సలు ఆపొద్దు. అది ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేది. వాళ్ళు అసలు పట్టించుకోరు. వాళ్ళు ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు నిలబడి ఉండి వాళ్ళ చేతిలో ఫోన్ మాట్లాడుకోకుండా ఉంటేనే వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వండి. వాళ్ళ ఫోన్ అయిపోయేదాకా ఆగి వాళ్ళకి అర్థమైపోయింది మనం వెయిట్ చేస్తున్నామని. చెప్పండి అంటారు. మీ దగ్గర 1 or 2 మినిట్స్ టైం ఉందా అని పర్మిషన్ అడగాలి మనం స్ట్రేంజర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నట్టు విష్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సార్ ఐఎమ్ సో అండ్ సో, నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నా ప్రాబ్లమ్స్ ఇలా ఉండేవి బిఫోర్ లైఫ్ స్టైల్లో. నేను న్యూట్రిషన్ యాడ్ చేసుకున్నాను. న్యూట్రిషన్, కమ్యూనిటీ సపోర్ట్, మా కోచ్ చెప్పిన గైడెన్స్లో కొన్ని బేసిక్ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల నాకు ఇంత బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నేను ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పెయిన్ కనపడాలి, చేంజెస్ ఉన్నప్పుడు నార్మల్గా ఉండాలి, రిజల్ట్ వచ్చాక ఎగ్జైట్మెంట్ ఉండాలి. 3 వేరియేషన్స్ 30 సెకండ్స్లో. అసలు ఇంకా ల్యాగ్ చేయకూడదు, అంతకు మించి ల్యాగ్ చేయకూడదు. సో 30 or 45 సెకండ్స్. ఇంకొక మీరు ఎక్స్టెండ్ అవుతుంది, మనకు కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ ఇంప్రెస్ చేయాలి వాళ్ళని అనుకుంటే కనుక 30 to 45 సెకండ్స్లో పెయిన్ కనపడాలి. నేను బిఫోర్ చాలా ఇబ్బంది పడేవాడిని అండి, చాలా ఇబ్బంది పడేదాన్ని, పర్సన్ జెంట్స్ ఆర్ లేడీస్. ఆ ప్రాసెస్లో నాకు లక్కీగా మా కోచ్ ఇలా నాకు పరిచయం చేయడం వల్ల నేను ఆయన చెప్పింది హీ ఆర్ షీ వాళ్ళు చెప్పింది మార్చుకున్నాను, నా అలవాట్లు మార్చుకున్నాను. ఒక మంచి కమ్యూనిటీ ఉంటుంది, ఆ కమ్యూనిటీలో నేను అటెండ్ అవ్వడం వల్ల నేను ఎంత బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. ఆ ఎక్సైట్మెంట్ మీ ఫేస్లో కనపడాలి. కనిపించడం అవ్వగానే మీరు ఏం చేస్తుంటారు? షూట్ ద క్వశ్చన్స్. నేనైతే క్వశ్చన్స్ తగ్గ అడిగేస్తాను. మనం ఎక్కువ క్వశ్చన్సే అడగాలి మార్కెట్లో. అసలు తెలియని వాళ్ళని కూడా డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, ఏం సంపాదిస్తారు, ఎక్కడుంటారు, ఏ ప్రొఫెషను, ఇవాళ ఎందుకు వచ్చారు, అసలు నా చుట్టూ ఉండే మా టీం మెంబర్స్ ఏం మేడం అలా అడిగేస్తున్నారు, ఆయన మీకు ముందే తెలుసా అంటారు. తెలియాల్సిన పనే ఉంది. ఇప్పుడు నేను పరిచయం చేసుకున్నా కాబట్టి ఆయన పరిచయం నాకు కావాలి. నేను అడిగేస్తూ ఉంటాను. మనిషికి నాతో వచ్చిన వాళ్ళు 10 మందికి 10 డిఫరెంట్ స్క్రిప్ట్స్ మార్చేస్తాను. పర్సన్ టు పర్సన్ కనెక్ట్ చేసేసుకోవాలి మనం. అసలు మీ దగ్గర అంటే ఆ పర్సన్ ఏదైనా ప్రొఫెషన్లో ఉంటారు, ఓ నేను ఇంతకుముందు ఇలా ఉండేదాన్ని. కనెక్టివిటీ ఏదో ఒక చిన్న కామన్ పాయింట్ ఉంటుంది. ఓ మీది ఈ ఊరా, ఓకే మాది ఆ ఊరు దగ్గర నాకు ఎవరో తెలుసు. నిజాన్ని తెలిసి తెలీదు పక్కన విషయం. ఆ చిన్న కనెక్షన్ అనేది చేసేసుకోవాలి మనం. లేడీస్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. మీ శారీ బాగుందని చెప్పేసి పరిచయం చేసేసుకుంటాము. నేను ఎక్కడని ఏ వర్క్ మీద పర్సనల్ వర్క్ వెళ్ళినా, ఏ వెయిటింగ్ ఏరియాలో ఉన్నా మా వారు అంటారు, ఇంకెందుకు ఆలస్యం, చూడు ఎవరో నీ కళ్ళల్లో ఎవరో పడి ఉంటారుగా, వెళ్ళి అప్రోచ్ అవ్వ, ఖాళీ కూర్చోవు కదా అని. ఏదో ఫోన్లో ఉంటాం, లేకపోతే పీపుల్ మార్కెట్లో ఉంటే పీపుల్ అప్రోచ్ అయ్యే పనిలే మన మీదే ఉంటాం. జస్ట్ ఒక మాట పరిచయం, ఒక నెంబర్ ఎక్స్చేంజ్, అంతే కదా. తర్వాత ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ అనుకోండి. ఫాలోఅప్ లేకుండా ఎన్ని నెంబర్లు తెచ్చుకొని ఏం ఉపయోగం? ఫాలోఅప్లోనే మ్యాజిక్ ఉంది. ఆ రోజు ఫాలోఅప్ ఆ రోజు గుర్తుంటుంది వాళ్ళకి. నేను వారం తర్వాత, నెల తర్వాత తెలిస్తే ఎప్పుడు కలిసామన్నట్లు క్వశ్చన్ మార్క్ పెడతారు. మ్యాథ్స్ నేను ఫస్ట్ కాన్వర్జేషన్లోనే గుర్తుండేలాగా మాట్లాడుకోవాలి. వాళ్ళ గురించి ఫోన్ కాంటాక్ట్లోనే మొత్తం నేను వాళ్ళ గురించి, వాళ్ళ ఏజ్, హైట్, ప్రొఫెషన్ మొత్తం రాసేసుకుంటాను, ఏదో చాట్ బాక్స్లో రాసుకున్నట్టు. ఆ పర్సన్ గుర్తురాగానే వాళ్ళని ఎక్కడ కలిసా, ఏం చెప్పారు, అన్ని లిస్ట్ అవుట్ చేసేసుకోవాలి. ఇది అంతా ఫాలోఅప్ కేటగిరీ వస్తుంది. ఇది నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్లోనే ఉన్నాం మనం, బేసిక్ ఇంట్రడక్షన్లో కొత్త వాళ్ళ కోసం. శ్రీనివాస్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో మేడం ఫస్ట్ నేను పాంప్లెట్ ద్వారా వెళ్తాను నేను. సో మా పాంప్లెట్ ద్వారా వెళ్ళినప్పుడు స్టార్ట్ మేడం. స్టార్ట్ ఆల్వేస్. సో పాంప్లెట్ ద్వారా వెళ్ళిన సో ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఈవినింగ్ చెప్పిన తర్వాత మేడం అయినా సార్ అయినా, సో దిస్ ఈజ్ మై పాంప్లెట్ అండి. సో మీకు మీ ఫ్యామిలీ ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. వితౌట్ బ్రేక్ఫాస్ట్ విజిట్ అవ్వగలిగితే ఫ్రీ బాడీ ఫ్యాట్ అనాలిసిస్ చెకప్ ఉంటుంది. సో నేను ఒక బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాం. అలాగే మీరు మీ ఫ్యామిలీ ఎవరైనా బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. సో మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఈవినింగ్ మీకు కాల్ వస్తుంది, అపాయింట్మెంట్ ఉంటుంది. మీ స్క్రిప్ట్ చాలా బాగుంది. నాకు తెలిసి మీరు చాలా మందిని వర్క్ చేసి ఉంటారు ఈ స్క్రిప్ట్తో. చాలా మంది మీ న్యూట్రిషన్ క్లబ్ పిలిచి ఉంటారు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన స్క్రిప్ట్ ఏంటంటే ఇది ఇన్విటేషన్ సార్. ఇదే మీరు వెల్నెస్ క్లాస్లో చెప్పాలనుకుంటే, వెల్నెస్ క్లాసులు చెప్పాలనుకుంటే మళ్ళీ రీస్టార్ట్ మేడం. సో గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళందరికీ ఇన్వైట్ అయ్యి, సో నేను పలానా అదే ఏరియా నుంచి కనెక్ట్ అయ్యాను. సో బిఫోర్ నేను ఈ కమ్యూనిటీ రాకముందు బాగా నీ పెయిన్స్ ఇబ్బంది పడాను, ఓవర్ వెయిట్లో ఒబెసిటీలో ఉండేవాడిని. సో కాబట్టి నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది. సో ఎంటైర్ ఫ్యామిలీకి బెస్ట్ రిజల్ట్ తీసుకోండి. మా అమ్మగారు, మా నాన్నగారు, మా మేడం, ఎలా వచ్చింది బెస్ట్ రిజల్ట్? మధ్యలో చెప్పడం మర్చిపోయారు. ఏం చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ వచ్చింది? సో ఈ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత 4 months లో నాకు ఒక బెస్ట్ రిజల్ట్ వచ్చింది. సో ఇది యాడ్ చేస్తాను మేడం. అసలు అది మింగేస్తున్నారు. ఇబ్బంది పడ్డాను, బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఇబ్బంది పడ్డాను, బెస్ట్ రిజల్ట్ వచ్చింది. అసలు ఏం చేయడం వల్ల వచ్చింది అనేది కస్టమర్కి ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతుంది. అవునా కదా? Yeah, ma'am. ఏం చేసామనేది Yeah. చెప్పట్లేదు. క్లారిటీ మిస్సింగ్, మధ్యలో ఏదో మిస్సింగ్.
సో వెరీ ఈ గుడ్. కమ్యూనిటీలో ఏ ప్రోగ్రామ్ బెస్ట్ వాడానో రిజల్ట్. చెప్పండి. మీ కోచ్ చెప్పిన కరెక్షన్స్, మీరు చేసుకున్న కరెక్షన్స్. బిఫోర్ నాకు సరైన హ్యాబిట్స్ ఉండేవి కాదు. సో ఈ కమ్యూనిటీతో ఉండడం వల్ల, సిస్టమ్తో ఉండడం వల్ల నాకు బెస్ట్గా హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకున్నాను. సో ఇదే నేను మా ఫ్యామిలీ మొత్తానికి అలవాటు చేశాను కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఎంటైర్గా బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. ఓకే సార్. ఇక్కడ కొంచెం ఎమోషన్ క్యారీ చేయండి నెక్స్ట్ టైం. ఫెంటాస్టిక్, బాగా చెప్పారు. షార్ట్ టైంలో చెప్పడానికి హరీ పడుతున్నారు కానీ కంటెంట్ డెలివరీ చేయట్లేదు. అర్థమైపోయింది. ఇవన్నీ మనం ప్రాక్టీస్ మీద వస్తుంది. ఫెంటాస్టిక్ సార్. సార్కి ఒకసారి చెప్పిన ముగ్గురికి ఒకసారి హార్ట్స్ అండ్ క్లాప్స్ ఇద్దామా? శ్రీరామ్ గారికి, సుధాకర్ గారికి అండ్ శ్రీనివాస్ గారికి. నెక్స్ట్ థ్యాంక్ యూ మేడం. ఎవరు లేడీస్ అటెండ్ అవ్వలేదు, హ్యాండ్ రైజ్ చేయలేదని ఫీల్ అవుతున్నాను. అందరూ జెంట్సే ముందుకు వస్తున్నారు. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేడం నేను వర్క్కి వెళ్ళేటప్పుడు ఇలా పాంప్లెట్స్ తీసుకెళ్తాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నా పేరు వాసంతి, మేము ఒక హెల్త్ కోచెస్ అండి. అన్ని తింటూ ఆరోగ్యంగా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి. ఫస్ట్ లో ఉన్న ఫోటో నాదే, నేను ఒక 28 kgs హెల్దీగా వెయిట్ లాస్ అయ్యాను అని చెప్తాను. వెరీ గుడ్. గుడ్ స్క్రిప్ట్. ఓకే. వెల్నెస్ క్లాస్లో ఎలా చెప్తారు? హాయ్ అండి, నా పేరు వాసంతి, నేను పలానా చోట నుంచి వచ్చాను. నేను న్యూట్రిషన్కి రాకముందు నాకు ఫైల్స్ ప్రాబ్లం ఉండేది, పీసీఓడి ఉండేది, బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉండేది, చాలా వెయిట్గా ఉన్నాను, మోకాలు నొప్పులు ఉండేవి, బ్యాక్ పెయిన్ ఉండేది. న్యూట్రిషన్ స్టార్ట్ చేసి నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మంచిగా వర్కౌట్స్ హెల్దీగా ఉండడంతో పాటు నేను కొన్ని సప్లిమెంట్స్ యాడ్ చేసుకొని హెల్దీగా వెయిట్ లాస్ అయ్యానండి. 6 monthsలో 28 kgs వెయిట్ లాస్ అయ్యాను. నాకు బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా హెల్దీగా నార్మల్ చేసుకున్నాను అని చెప్తాను. సూపర్. థ్యాంక్స్ టు మై కోచ్. మర్చిపోయారు. థ్యాంక్స్ టు కమ్యూనిటీ. అమేజింగ్ హెల్త్ రిజల్ట్ తీసుకున్నాను, ఫ్యామిలీ రిజల్ట్ తీసుకున్నాము. ఫెంటాస్టిక్. అండ్ కమ్యూనిటీలో తీసుకున్న ఎడ్యుకేషన్ బాగా హెల్ప్ అయింది. క్లోజింగ్ అంతే కదా మేడం, మీరు ఎడ్యుకేషన్ తీసుకోవడం వల్ల కదా 26 కిలోలు అనేది చిన్న విషయం కాదు కదా, ఇంత పెద్ద విషయం. నేను ముందు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశాను మేడం, ఏది వెయిట్ అవ్వలేదు. అది ల్యాగ్ అయిపోయింది మీకు. అందరం చేసాము కరెక్ట్గా. ఇప్పుడు చెప్పింది చాలా బాగుంది, అది ఫిక్స్ అయిపోండి. ఇంకా లెందీ చేయొద్దు. లెందీ ఎందుకంటే బిఫోర్ అందరం 20-30 రకాల ప్రయత్నాలు చేసాం, ఇబ్బందులు పడ్డాం. తర్వాత కోచ్ ఎలా పరిచయం అయ్యారు, కోచ్ ఏం చెప్పారు, ఇవన్నీ వద్దు మనకి. ఇది చాలా బోరింగ్ స్టోరీ అయిపోతుంది. అఫ్కోర్స్ మీ స్టోరీలో పెయిన్ ఉంది, అది మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. ఎప్పుడు మీ న్యూట్రిషన్ క్లబ్లోనో మీ ఎదురు క్లయింట్ టైం ఇచ్చినప్పుడు అప్పుడు మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి. అసలు కస్టమర్తో కూడా క్లోజింగ్ చాలా షార్ట్ అండ్ స్వీట్ ఉంటే వాళ్ళకి మనకు ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట. గంటలు చెప్పేసి బోర్ కొట్టించినా కానీ మళ్ళీ వీళ్ళు రోజు చెప్పిందే చెప్తారనే ఫీల్ అది ఎదుటి వాళ్ళకి తెప్పకూడదు. ఆల్వేస్ న్యూ ఎక్సైట్మెంట్, న్యూ ఇన్ఫర్మేషన్తో మనం ఎప్పుడు ఉండాలి. ఆల్ ద బెస్ట్. వసంతి గారు చాలా బాగా చెప్పారు. 2 స్క్రిప్ట్స్ బాగున్నాయి. మీరు అవుట్ మార్కెట్లో పనిచేసేది ప్లస్ వెల్నెస్ క్లాస్లో చెప్పేది. చూసారా, ఒక 5 types ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ మేడం ఎమోషన్ క్యారీ చేశారు. నేను చాలా ఇబ్బంది పడ్డాను, నేను ప్రోగ్రామ్ చేశాను, నేను బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. అండ్ హైలైట్ చేయండి మీరు కోచ్ని, కమ్యూనిటీని. అప్పుడు మీకు మీరు పిలిచిన గెస్ట్ మీరు వాల్యూ ఇస్తారు, మన కమ్యూనిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అప్పుడు కమ్యూనిటీకి రండి ఎందుకంటే ప్రతి ఒక్కరి నోట్లో అదేం పడాలి. అది కమ్యూనిటీకి రావడం వల్లే మన అందరం ఇంత నాలెడ్జ్ తీసుకున్నాం, ఇంత రిజల్ట్ తీసుకున్నాం. అండ్ ప్రోగ్రామ్ పర్సన్ టు పర్సన్ వేరీ ఆల్వేస్. జ్యోతి గారు, జ్యోతి నాగార్జున గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. ఎస్ మేడం మార్కెట్లో అయితే నేను హాయ్ అండి, బాగున్నారా? నా పేరు నాగార్జున అండి, నేను న్యూట్రిషన్ నుంచి వస్తున్నానండి. నేను వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. సార్ మీ స్వీట్ నేమ్ చెప్పగలరా? సార్ మీ పేరు అప్పారావు గారా? ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు నాగార్జున సార్. నేను ఏంటంటే న్యూట్రిషన్, హెర్బల్ లైఫ్లో వర్క్ చేస్తున్నాను, వెల్నెస్ కోచ్గా చేస్తున్నాను సార్. ఏమీ లేదు సార్, నేను హెల్త్ ఇష్యూస్ మీద ఏంటంటే ఒక ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేస్తున్నాం. ఈ పర్పస్ మీద ఏంటంటే నేను నా ఫ్యామిలీ చాలా రిజల్ట్ తీసుకున్నాం. నేను గతంలో ఏంటంటే డయాబెటీస్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నాకు షుగర్ ఉందండి. నాకు ఏంటంటే గతంలో ఇంత షుగర్ ఉండేది. నా దగ్గర రిజల్ట్ కావాలనుకుని చూడండి ఒకసారి ఎలా ఉందో రిజల్ట్. ఇప్పుడు చూసారు కానీ మీరు అప్పటికిప్పుడు చూసే ఉంటారు, ఎంత డిఫరెంట్గా ఉన్నానో చూసారా సార్. ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మేము దానికి ఏంటంటే కావాల్సిన సజెషన్స్ ఇస్తాం. దానికి తగ్గ ఫుడ్ ఎలా తీసుకోవాలో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే జనరల్గా మీకు అన్ని విషయాలు తెలిసిందే. కాకపోతే విషయం ఏంటంటే మీరు ప్రెజెంట్ ఫస్ట్ డేలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాటర్ ఎలా తీసుకోవాలో కూడా ఇప్పుడున్న పొజిషన్లో చాలా మందికి తెలియదు సార్. అంతే రెగ్యులర్గా వెళ్ళిపోతుంటారు. సార్ మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి సార్. మీ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. 1.5 minutes తీసుకున్నారు, కొంచెం లెందీ అవుతుంది. కోర్స్ మీకు వర్కౌట్ అయితే కంటిన్యూ చేయండి.
కాకపోతే నేను చేద్దామనుకున్న చిన్న కరెక్షన్ ఏంటంటే, మనం ఎందుకు రిక్వెస్ట్ చేసుకోవాలి? మనం గిఫ్ట్ కదా ఇస్తుంది హెల్త్ అనేది. అవకాశం ఎస్. ఇవ్వండి అని మీరు ఎందుకు అడుగుతున్నారు? అవకాశం తీసుకోండి అని అడగండి. మీ హెల్త్ కోసం ఓకే మీరు మేడం. ఒక అవకాశం తీసుకోండి. మీ దగ్గర రిక్వెస్టింగ్ మోడ్ కనపడుతుంది. వీఆర్ గిఫ్టింగ్ ఆఫ్ వరల్డ్ #1 గుడ్ న్యూట్రిషన్. ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత అమృతంని మీరు ఆ రిజల్ట్ తీసుకున్నారు కదా, చాలా ప్రౌడ్ అండ్ కాన్ఫిడెంట్గా గిఫ్ట్ ఇస్తున్నారు. మా హెల్త్ గిఫ్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి అని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. అవకాశం తీసుకోండి నా కోసం తీసుకోండి. మీకోసం మీ అవసరం కనపడుతుంది అక్కడ, వాళ్ళ అవసరం కనపడాలి. ఇది ఒక్క పాయింట్ కరెక్షన్ చేసుకోండి సార్. ఓకే మీకు మేడం. ఎంతవరకు వర్కౌట్ అయింది అంటే మీ దగ్గర బెస్ట్ రిజల్ట్ నో డౌట్. ల్యాక్ చేయొద్దు, జనరలైజ్డ్గా మాట్లాడొద్దు, షార్ట్ అండ్ స్వీట్ మాట్లాడేసేయండి. ఓకే జనరలైజ్డ్గా మేడం. మనం బోల్డ్ మాట్లాడేస్తాం. బయట ఫుడ్ బాగాలేదు, క్వాలిటీ లేదు, అదంతా జనం చాలాసేపు మన దగ్గర కూర్చున్నప్పుడు చెప్పొచ్చు. కానీ మీరు తక్కువ టైంలో ఎక్కువ నెంబర్ కలెక్ట్ చేయాలి అంటే కనుక డైరెక్ట్ నేను బిఫోర్ చాలా సఫర్ అయ్యేవాడిని. నేను ఇలా కరెక్షన్ చేసుకున్నాను. నేను అప్పటి నుండి అదే చెప్తున్నాను. ఈ మూడే ఆల్మోస్ట్ నాతో అందరూ మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నారు. నో ప్రాబ్లమ్ సార్, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. బట్ ఎవరు రిక్వెస్ట్ మోడ్లో, బెగ్గింగ్ మోడ్లో రండి, జాయిన్ అవ్వండి, చేరండి. వీఆర్ నాట్ ఎ జాయినింగ్ పర్సన్స్. లైక్ మనం ఏం స్కీమ్స్ రన్ చేయట్లేదు. వాళ్ళ జీవితం మార్చుకోవడం కోసం వాళ్ళ ఇంట్రడక్షన్ ఇంకా మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఫ్రీ నాలెడ్జ్, ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము. ఎంత బోల్డ్ అంత ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. లక్షలు పెట్టినా దొరికినంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మీ హెల్త్కు బెటర్ చేసుకోవాలనుకుంటే ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి అన్నట్టు ఆఫర్ ఇవ్వండి. డోంట్ రిక్వెస్ట్ ఫర్ ఎనీ వన్. ఊర్మిళ గారు, గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ వెళ్ళే వాళ్ళని ఎక్స్క్యూజ్ మీ సార్ మేడం అని పిలుస్తాను మేడం. తర్వాత మేము న్యూట్రిషన్ నుంచి వచ్చామండి. షుగర్, బీపీ, థైరాయిడ్స్ ఇప్పుడు ఉన్న రోజుల్లో అందరికీ ఉన్నాయి కదా, అవి ఓవర్కమ్ చేసుకోవటానికి మేము న్యూట్రిషన్ అనేది సజెస్ట్ చేస్తున్నాము. మేమే బెస్ట్ రిజల్ట్స్ సార్. మా అమ్మాయికి, మా అత్తయ్య గారు, మేము, మా ఫ్యామిలీ మొత్తంగా ఇదే యూజ్ చేస్తున్నాము. మా రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా, హెల్తీగా ఉన్నాము. మీకు ఏమైనా అంటే మీరని కాదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే షుగర్, బీపీ ఎవరైనా సఫర్ అయితే ఒకసారి విజిట్ చేయండి సార్. మీరు వెల్నెస్ క్లాసెస్లో ఎప్పుడైనా రిజల్ట్స్ చెప్పారా మేడం? మేడం నో నో వెల్నెస్ క్లాస్లో రిజల్ట్ ఎలా చెప్తారు? మా అంటే మా అమ్మాయి గురించే చెప్తుంటాం మ్యామ్. మా అమ్మాయికి ఐ ప్రాబ్లం వచ్చింది. లోపల చీట్లపై బ్లడ్ అంతా బయట ఇదైపోయింది, క్లాట్ అయిపోయింది. బయట చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించాము, కానీ ఎక్కడ ఓవర్కమ్ అవ్వలేదు, తగ్గలేదు. అసలు మెడిసినే లేదని చెప్పారు. మాకు ఇక్కడేమో మా అత్తయ్య బలవంతంగా తీసుకొచ్చి మా హస్బెండ్ అసలు వద్దు అన్నారు. జస్ట్ అనేది రిక్వెస్ట్ చేశాము. ఆయన ఇప్పుడు యూజ్ చేయట్లేదని, చేస్తున్నావా లేదా, తనకి యూజ్ చేస్తున్నావా లేదా, ఒక్క రోజైనా మిస్ అయినా ఇప్పుడు మా హస్బెండ్ తిడుతున్నారు. ఇప్పటికే ఆ రిజల్ట్ ఆయనకే తెలిసింది. ఫస్ట్ వద్దన్న ఆయనే ఇప్పుడు కంపల్సరీగా వేస్తున్నా లేదని మరి చాలా లాగ్ అయిపోతుంది మేడం. మేడం. మీరు అబ్జర్వ్ చేయండి. నేను మీ ఏటీఎం క్లబ్లో మీ రిజల్ట్ చాలా సార్లు విన్నాను. చాలా లాగ్ అవుతుందని ఇవాళ నేను దీని మీద అంటే మిమ్మల్ని అంటలేదు, జస్ట్ జనరలైజ్. ఓకే ఓకే మేడం, అర్థమైంది. మీరు ఫస్ట్ పర్సనల్గా న్యూట్రిషన్ తీసుకోండి, ఎక్స్పీరియన్స్ ఓకే అవ్వండి. మీరు చిన్న రిజల్టే, 2 kgs తగ్గారు, 2 kgs పెరిగారు. దాన్ని ఎక్కువ ఫస్ట్ పర్సనల్ రిజల్ట్ హైలైట్ చేయండి. ఐ టాపిక్ అవకాశం వచ్చినప్పుడు, కిడ్స్ న్యూట్రిషన్ టాపిక్ వచ్చినప్పుడు, సిచ్యువేషన్ అప్పుడు మీ పాప రిజల్ట్ చాలా హైలైట్ అవుతుంది. అప్పుడు స్పీకర్ని అడగండి, 2 minutes టైం ఉందా, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా అని. అండ్ మళ్ళీ ఈ పాయింట్ మ్యాక్సిమం మింగేసేయండి. మా హస్బెండ్ వద్దన్నారు, ఇప్పుడు తీసుకోమన్నారు, ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు. అది కాదు ఇంపార్టెంట్. అది అంతా జరుగుతుంది ప్రతి ఇంట్లో. ప్రతి హస్బెండ్ వద్దనే అంటారు, ప్రతి ఇంట్లో రావుతూనే ఉంటారు. ఇవి కామనైజ్ థింగ్స్. మీరు అన్కామన్ థింగ్స్ ఏంటి, యూనిక్ థింగ్స్ ఏంటి మీ స్టోరీలో ఏంటంటే పాప చాలా సఫర్ అయింది, న్యూట్రిషన్ వాడాక బెస్ట్ రిజల్ట్ వచ్చింది, దీన్ని హైలైట్ చేయండి. ఓకేనా? దిస్ ఇంపాక్ట్స్ అనమాట. ఈ పాయింట్ జనాలకి కావాలి. అబ్బా మా ఇంట్లో కూడా వద్దన్నారు, ఇది వెళ్ళిద్ది ఇన్ఫర్మేషన్. మనం చెప్దాం అనుకుంది వెళ్దు. మ్యాటర్ ఏంటి అసలు, ఐ హెల్త్ చాలా బెస్ట్ రిజల్ట్. మీ పాపది నేను విన్నాను, ఈవెన్ ఐ హ్యావ్ దట్ రికార్డింగ్ ఆల్సో. ఎవరో ఒకళ్ళు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. మనకి న్యూట్రిషన్ మీద నమ్మకం ఉంది, ఎదుటి వాళ్ళకి నమ్మకం రావాలంటే రిజల్ట్ మాట్లాడాలి, నాట్ లైక్ పర్సనల్ థింగ్స్. ల్యాక్ చేయొద్దు. ఇక్కడ ఎంతమంది అండి, ప్రతి ఒక్కళ్ళ హస్బెండ్ ఇంట్లో వద్దనే ఉంటారు కదా స్టార్టింగ్లో, మ్యాక్సిమం 90%. అసలు ఆ పాయింట్ జనరలైజ్డ్ కామన్ పాయింట్ అనమాట. మీరు హైలైట్ చేయాల్సింది రిజల్ట్. అందుకే రిజల్ట్ అంటారు వెల్నెస్ క్లాస్. అరే ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు అందరూ, నేను ఇంకో టాపిక్ అడుగుదాం అనుకున్నాను. హ్యాపీమనీసా మ్యామ్. నమస్తే మేడం. నేనైతే బయటికి వెళ్ళి వర్క్ చేయను, నాకు ఫోన్లో కాంటాక్ట్ అవుతారు. వాళ్ళతో నేను ఎలా మాట్లాడతానంటే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత ఎవరు మీరు అని అడుగుతాను. నెంబర్ ఉన్న వాళ్ళని అయితే పేరుతో మాట్లాడతాను. ఫోన్లో మీరు 2 నిమిషాలు కదా, 10 నిమిషాలు మాట్లాడిన ప్రాబ్లం లేదు. నేను ముందు వాళ్ళ ఫోన్ చేశాను. వెల్నెస్ క్లాస్లో స్టోరీ చెప్తారు చూడండి.
నేను మీ స్టోరీ అసలు ది బెస్ట్ మేడం. అసలు ఇంక మీకు ట్రైన్ ఏమి అక్కర్లేదు. అయినా చెప్పండి, 30 సెకండ్స్లో షార్ట్ అండ్ స్వీట్లో చెప్పండి, మనకి టైం అవుట్ అయిపోతుంది. కస్టమర్ ఫోన్ చేసిన తర్వాత నేను ఎవరని అడుగుతాను, నెంబర్ ఉంటే వాళ్ళ చెప్పండి ఎందుకు ఫోన్ చేశారంటే ఆ, వాళ్ళు అడుగుతారు ఏం మేడం మీరు ఇలా మారిపోయారంటే అవును సార్ నేను న్యూట్రిషన్ యూజ్ చేశానంటే ఇదంతా ఫేక్ కదా అని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు సార్ మీకు నిజమో అబద్ధమో తెలియాలంటే నేను వెల్నెస్ స్టాక్ పెడతాను, మీ వాట్సాప్ నెంబర్ ఉంటే హాయ్ పెట్టండి, మీరు అది విన్న తర్వాత నాకు కాల్ చేయండి అని ఎండ్ చేసేస్తాను మేడం. అంతే. వెల్నెస్ వెరీ స్టాక్ గుడ్, వెరీ గుడ్. ఇంపార్టెన్స్ టు సిస్టమ్ అండ్ కమ్యూనిటీ. ఎస్, నేను మీ దగ్గర చాలాసార్లు విన్నాను. కేవలం కమ్యూనిటీ యూజ్ చేసుకొని మీరు ఇంట్లో ఉంటూ యూఆర్ మేకింగ్ గుడ్ ఇన్కమ్స్. బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. మేడం ఇంకొక విషయం, బిజినెస్ కోసం వచ్చిన వాళ్ళైతే నిజంగా దీంట్లో డబ్బులు సంపాదిస్తారా అంటే నేనైతే చెప్పను నాకు ఇంత వచ్చిందని. గురువారం శనివారం వెల్నెస్ స్టాక్ పెడతాను, వాళ్ళు విన్న తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అవుతారు మేడం. వెరీ గుడ్. అక్కడ కమ్యూనిటీనే కనెక్ట్ చేస్తున్నారు హెల్త్ కాల్స్ వచ్చిన. అప్పుడు మనకి సీరియసా, టైం పాసా, జెన్యునా కాదా అర్థమైపోతుంది. ఆల్ ద తర్వాత చెక్ పెడతాను, నేను చెప్పను అమౌంట్ రూపంలో, నా చెక్ స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తాను మేడం. అంతే. ఇంకా ఫెంటాస్టిక్. మాట్లాడు మాటలు లేవు, ఓన్లీ యాక్షన్స్. చెక్తో కొడతాం అనమాట. ఫెంటాస్టిక్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు ఇప్పుడే లేట్గా జాయిన్ అయినట్టున్నారు. 5 అయ్యాక హ్యాండ్ రైస్ చేస్తే నేను ఎంతమంది తీసుకొని ఏమనుకోవద్దు సార్, మేడమ్స్ అందరు కూడా. అండ్ నాకు ఒక 1 or 2 పీపుల్ నా కోడ్లో 10 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు ఈ కాల్లో అన్నవాళ్ళు. ఒక్క 1-2 minutes నేను చెప్పాను కదా, అసలు మన వాళ్ళ టాపికే తక్కువ టైంలో మాట్లాడాలి అని. కానీ అరగంట పైనే మాట్లాడేసాం ఒక 8 మందితో. అంటే ఒక్కొక్కరు 2-3 నిమిషాలు తీసేసుకున్నారు. అర్థమవుతుందా కాల్ ఎలా వెళ్ళిపోతుందో? సో మనం మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేయాలి విత్ లెస్ టైంలో మోర్ రిజల్ట్స్ ఇవ్వడం కోసం. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మనం టైంని చాలా వాల్యుబుల్గా యూజ్ చేసుకోవాలి. హాయ్ సార్. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సో ఈరోజు నా కోడ్లో 11 మెంబర్స్ ఉన్నారు మేడం. సూపర్ సార్. సార్ మీరు ఏం చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు? ఆ కీ పాయింట్. కీ పాయింట్ అంటే ఏం లేదు మేడం, ఇక్కడ బీబీఐని బాగా ఉపయోగించుకుంటా అందులో వాళ్ళకు ఉండే ప్రాబ్లం అంటే మేజర్గా వాళ్ళు దేని గురించి వచ్చారు, ఇన్కమ్ గురించి వచ్చినప్పుడు ఈ 5Mని బాగా ఉపయోగించుకుంటాం మేడం. సో ఇక్కడ బిజినెస్ స్కిల్స్ అంతా నేర్చుకుంటాం కాబట్టి సో ఎవ్రీడే 1 hour సేవ్ చేసుకోవడం ద్వారా మంత్ ఎండింగ్ ఒక పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. 1.5 day మీకు కలిసి వస్తుంది అని చెప్పి 5M గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాం మేడం. అంతే. సో ఎవరైతే మ్యాక్సిమం కనెక్ట్ అయిపోతారో కనెక్ట్ అవ్వాలి వాళ్ళని ఇంకోసారి కాల్ చేసి వాళ్ళని కనెక్ట్ చేయించుకుంటాం మేడం. ఎన్నిసార్లు ఫాలోఅప్ చేశాక వస్తున్నారు? అంటే చెప్పగానే వచ్చేస్తారని నేను అన్ను. వాళ్ళు కొంచెం బద్దకిస్తారు కదా స్టార్టింగ్లో కమ్యూనిటీకి రాకముందు. ఏం చెప్పి లాక్ చేస్తున్నారు? ఓకే, ఏం చెప్పి అంటే మేడం, సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ మేడం. నాకుండే తక్కువ టైంలో వాళ్ళకి సిస్టమ్ గురించి మ్యాక్సిమం ప్రతి కాల్లో పెట్టేసుకుంటా. సిస్టమ్ అయితే బాగా ఉపయోగించుకుంటా మేడం. సో సిస్టమ్ వాళ్ళని రన్ చేసుకుంటుంది. సో 1 or 2 పీపుల్స్ మీరు అన్నట్టు లేజీగా ఉంటారు, వాళ్ళకి 1 or 2 times కాల్ చేస్తాను, థర్డ్ టైంకి వాళ్ళు కనెక్ట్ అయిపోతుంటారు మేడం. ఓకే, మీరు మోర్ నెంబర్ మీద వర్క్ చేశారు, వచ్చిన నెంబర్ని సిస్టమ్కి కంప్లీట్లీ కనెక్ట్ చేసేసారు. ఇంకా అది వాళ్ళ ఇండిపెండెంట్ బిజినెస్ కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. వెరీ గుడ్ సార్. అంటే స్టార్టింగ్ నుండి మీరు కమ్యూనిటీ ఇంపార్టెన్స్, ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, బిజినెస్ కావాలంటే ఎడ్యుకేషన్ కావాలి. మన ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా పర్లేదు, ముందు 5M క్లబ్లో ఉండాలని ఇట్లు చూసుకుంటున్నారు. 100% 5M అనేది 100% పక్కా మేడం, ఫిక్స్ అప్ అనమాట. అది బిజినెస్ గురించి వచ్చిన వ్యక్తులకి 100% 5Mలో ఉంటుంది. హెల్త్ కోసం వచ్చే వాళ్ళకి 8M అనేది పక్కా, 8M and 6M. ఫెంటాస్టిక్ సార్. ఏదైతే మీరు చేశారో ఇది డూప్లికేషన్ అవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్ మేడం. ఇంకా మా సెకండ్ కోడ్ లో కూడా దగ్గర ఒక 10 members ఉన్నారు మేడం. థర్డ్ కోడ్ లో 5 members ఉన్నారు ఇదే కాల్ లో. సూన్ గెట్ టీమ్, గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ద బెస్ట్. ఇట్స్ ఆల్ నెంబర్ గేమ్ సార్. ఎప్పుడు అంటారు 30 to 40 నెంబర్స్ ఉంటే ఖచ్చితంగా పిన్ మారుతుంది. ఎస్ భానువలి మ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్. రవీంద్ర సార్ ఒక్కసారి హార్ట్స్ అండ్ క్లాప్స్ ఇద్దామా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పండి. మ్యామ్ నా అకౌంట్లో వచ్చేసి 13 to 15 మెంబర్స్ మేడం పర్ డే. 30 కంపల్సరీ ఎవ్రీడే మ్యామ్. 13 to 15. 13 to 15 మంది. ఓ వెరీ గుడ్. మెయిన్ మేడం లీడర్స్ కావాలి అంటే లీడర్ లక్షణాలు కావాలి అని ఒక మాట చెప్పాము. మెయిన్ ఏంటంటే 5M బాగా యూజ్ అవుతున్నా. బీవీఎక్ కూడా నేను నెంబరింగ్ గేమ్ అంటే 5Mతోనే. అలాగే నా లక్కీ ఏంటంటే నా కోచెస్ అసలు ఒక కాల్ చేయకుండా ఒక 1 week నేను ఫాలోఅప్ చేస్తుంటాను మేడం, తర్వాత వాళ్ళు యాడ్ అవుతున్నారు. అదైతే నేను గ్రేట్ గా 1 week చెప్తున్నాను. మీరు 15 మందికి పొద్దునే ఫోన్ చేస్తారా లేచి? మ్యామ్ ఫస్ట్ ఒక 3 members కాల్ చేస్తాను, వాళ్ళ డౌన్ లైన్స్ అలా ఫాలోఅప్ చేసి ఎగ్జాక్ట్లీగా టైంకి మేము ఓకే, అటెండ్ అవుతాం. ఫస్ట్ లైన్స్ కి కాల్ చేస్తారు. ఎంతమంది ఫస్ట్ లైన్స్ ఉన్నారు? చాలా ఇంపార్టెంట్. 15 మంది మన టీం కాదు, 15 మందిలో మీ ఫస్ట్ లైన్స్ ఎంత?
ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నామా వెరీ గుడ్. ప్రజెంట్ ఈ ఐదుగురికి కాల్లో. మీరు చెప్తారు రండి అని. ఎస్ ఆ ఐదుగురు ఎస్ జాబ్ వాళ్ళ కింద వాళ్ళని కాల్ చేసుకోవటం. నేను ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు మ్యామ్. జస్ట్ నేను అది ఇంకా ఒక ఏమంటారు రిమైండరా, వాయిస్ మెయిలా, వాయిస్ నో నోటీస్? మ్యామ్. కాల్ చేస్తాను వాళ్ళు లిఫ్ట్ చేయరు. అంటే వాళ్ళకు ఒక లింక్ ఓకే, మేడం కాల్ చేస్తున్నారు ఇంక అటెండ్ అవ్వాలి అని. ఎంత మంచి ఎస్ కోచెస్ మీ కోచెస్. కాల్ ఎస్ మ్యామ్. ఎత్తకపోయినా కానీ ముందు కాల్లో ఉంటున్నారు అంతేనా, జూమ్ కాల్కి వచ్చేస్తారు. మా ఎస్ మ్యామ్. బాగా ఎక్స్పీరియన్స్ అవుతాయి. అస్సలు ఆ టైంకి చేస్తే ఫోన్ ఎత్తారనమాట, ఎస్ రావాలనుకుంటే మ్యామ్. వచ్చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేయరు కానీ వెంటనే కాల్లోకి వచ్చేస్తారు. అది హ్యాపీ మ్యామ్. అర్థమైపోయింది మేడం, రిమైండర్ కాల్ చేస్తున్నారు, అలారం లాగా అనమాట మీరు బేసికల్లీ, టార్చ్ లైట్ లాగా మీరు వాళ్ళకి. థ్యాంక్ ఫెంటాస్టిక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే లేసి కాల్ చేస్తే యాక్చువల్లీ మీ దగ్గర మోర్ నెంబర్ ఉంది కాబట్టి కస్టమర్ టు కోచ్ కన్వర్ట్ చేసుకొని ఈ కాల్లో కూర్చోబెట్టుకున్నారు అంతేనా? ఎస్ మ్యామ్. వెరీ గుడ్. దిస్ ఇస్ సీక్రెట్. అయితే ఐదుగురికి డూప్లికేట్ చేపించారు. ఇప్పుడు మనకి ఐదుగురు కోచ్ చాలా మందికి ఉండుంటారు, 5 కోచెస్ ఈ కాల్లో, ముగ్గురు నలుగురు. డూప్లికేట్ అవ్వట్లేదు మేడం, డూప్లికేట్ చేపించారు. ఒకటే మాట అన్నారు, లీడర్ అవ్వాలంటే లీడర్ లక్షణాలు అవ్వాలి, లీడర్స్ని క్రియేట్ చేయాలి, నాట్ ఫాలోవర్స్. అంటే మీరు లీడర్స్ లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా చెప్తే, ఏదైనా టాస్క్ ఇస్తే, శ్రీరామ్ గారి దగ్గర నుండి ఇప్పటి వరకు ఆ స్టోరీ షేరింగ్ ఎవరు కరెక్ట్గా ఇంకా క్యారీ చేయలేదు. ప్రాక్టీస్ చేయండి, మీరు చెప్పండి. సేమ్ అంటే నన్ను రీచ్ అవ్వలేకపోతున్నారా, మరి నేను సరిగా డెలివరీ చేశానో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్తో. మీరు అది ఎంతవరకు తీసుకుంటున్నారు? మాకు ఇది చెప్పగానే రాలేదు, మాకు టైం పట్టింది. మా కోచెస్ చాలాసార్లు నేర్పించగా మేము పెద్ద పెద్ద స్టోరీస్ని షార్ట్ కట్ చేసి 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 ఇప్పుడు నేను 10 years స్టోరీ చెప్పాలంటే నాకు ఒక రోజు కూడా సరిపోదు కదా. నేను చాలా సఫర్ అయ్యాను స్టార్టింగ్లో, అలా సఫర్ అయ్యా, ఇలా సఫర్ అయ్యాను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి స్టోరీ ఎంత షార్ట్ అయిపోతుంది. మీరు చూడండి, ఆ షార్ట్ స్టోరీని మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్గా మాట్లాడితే మీరు అంత త్వరగా నెక్స్ట్ లెవెల్ పిన్స్కి వెళ్తారు. అండ్ ఇవాళ హెల్ప్ఫుల్ అయింది ఏంటి అంటే కనుక స్టోరీ షేరింగ్ అండ్ నెంబర్ ఆ స్టోరీ షేరింగ్ చెప్పుకుంటూ ఒకటే లైఫ్. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఎవరినైనా ఫాలోఅప్ చేసి కూర్చోబెట్టాలంటే మీ గోల్ స్ట్రాంగ్ ఉందా లేదా, మీ బిజినెస్ కోసం మీరు లెగుస్తారా లేదా, అంతే అడుగుతాను. మీకోసం మీ లెగసీ నేర్చుకోవడానికి మీకు కష్టమైతే ఇంకొకరు తిరిగి ఎప్పుడు నేర్పిస్తాం? ఇంకా రండి 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 అని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు ఫాలోఅప్ చేసుకుంటాం? ఎవరి లైఫ్ కోసం వాళ్ళు వచ్చి నేర్చుకోవాల్సిందే. ఇది మాత్రం క్లియర్ కట్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. కొన్నిసార్లు నిన్న బిఫోర్ డే శ్రీనివాస్ సార్ చెప్పినట్టు పేషెన్సీ చాలా 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 మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఛాలెంజ్ వస్తుంది. బట్ ఏదేం జరిగినా కానీ మనం మాత్రం చాలా స్ట్రాంగ్ అండ్ కమిటెడ్గా ఉండాలి. ఎందుకంటే బయట ఇన్ని కేటగిరీస్ ఆఫ్ నాలెడ్జ్ బయట ఎక్కడ దొరకదు, లక్షలు పెట్టినా దొరకదు. దీనికి ఎవ్రీడే గ్రాటిట్యూడ్. అండ్ హోప్ఫుల్లీ మీ స్టోరీ షేరింగ్ బాగా ఏటీఎం క్లబ్లో ఇవాళ చాలా ఏదో చేంజ్ వచ్చింది అన్నట్టు డెవలప్డ్గా క్రియేటివిటీగా చెప్తారనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ బీబీఏలో స్టేజ్ మీద కూడా మనకిచ్చిన టైం స్లాట్లో బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ప్యాక్ చేసుకొని మీ ఇన్కమ్ స్టోరీ షేర్ చేసుకుంటా. ఇవాళ ఇన్కమ్ స్టోరీ కవర్ చేయడానికి మనకు టైం దొరకలేదు, నెక్స్ట్ సెషన్లో డెఫినెట్లీ నేర్చుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుధాకర్ సార్, అండ్ సారీ ఒక 1 minute లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు మేడం. యాజ్ కోచెస్ కి ఎలాగా షేరింగ్ అనేది, స్టోరీ షేరింగ్ అనేది ఎలాగా క్రియేట్ చేయాలా, షేరింగ్ ఎలా చేయాలని మంచిగా చెప్పారు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మేడం, ఎందుకంటే న్యూ ఇయర్లోకి మళ్ళీ స్టార్ట్ అయ్యారు మీరు న్యూట్రిషన్ పరంగా. అందరూ కూడా మేడం గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. అలాగే పవర్ టీమ్కి థ్యాంక్ యూ చెప్పాలి. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. వచ్చింది. Congratulations, ma'am. Thank you. Congratulations, madam. Thank you, madam. Thank you, power team. Thank you, madam. Thank you, madam. Congratulations, madam. Thank you, madam. Thank you very much. Thank you, madam. థ్యాంక్ యూ మేడం. Thank you, madam. Thank you, madam. థ్యాంక్ యూ మేడం. మేడం 6 AM వర్కౌట్ క్లాస్ ఉందండి, అలాగే గట్టి వెళ్తుంది ATM కి. Thanks, madam. అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వండి. Thank you so much, madam. కొంచెం డాక్టర్